అందరికి కూడా వందనములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలని ప్రభు పేరిట నా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నము చేద్దాము. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు వందనములు తెలియపరుస్తున్నాము. అయ్యా, గడిచిన వారమంతా మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచారు. అందరూ బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజు నీ మాటలను తెలుసుకోవడానికి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి. అనేక విషయాలను, లోతైనటువంటి మర్మాలను తెలుసుకోవడానికి కృప చూపించండి. అలా చూపిస్తారని నమ్ముచు ప్రార్థనను నజరేడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొందున్నాం మా తండ్రి. ఆమేన్. రైట్, అందరూ కూడా బాగున్నారండి? ఎస్, మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలి. రైట్, ఈరోజు కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనకు తెలపాలి అంటున్నటువంటి విషయాలు, దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి విషయాలు ఈరోజు సంఘానికి, సమాజానికి, సేవకులకు, సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో మనకు తెలియపరచాలి, ఈ సమయంలో మీతో మాట్లాడాలి అని ఆశ కలిగి ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవైనా నేనైనా గ్రహించుదాము, తెలుసుకుందాము. నిజమే, మన జీవితము ఆ విధంగా ఉన్నాయా? ఒకవేళ మా జీవితాలు ఆ విధంగా లేకపోతే దేవుణ్ణి అడుగుదాం, సరి చేసుకుందాం, కట్టుకుందాం, బాగుపడదాం అని ఎందరైతే ఆశ కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క వీడియోను ఇతరులకు మీరు తెలియపరచండి. అదేవిధంగా అనేక మందిని దేవుని వైపు నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. రైట్, ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అని చెప్పడం మీరు గమనించారు. అందులో ముఖ్యంగా ఈరోజు అనేక మంది మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. మందిరానికి వెళ్ళాలి అంటే సమయము లేదని కొంతమంది, ఆరోగ్యం బాగలేదని మరొక కొంతమంది, లేదు మాకు వేరే పని ఉందని ఇంకొక కొంతమందిని మనము చూస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దేవుడు నీకు నాకు మనకేం తెలియపరుస్తున్నాడు అంటే, ఒక వచనాన్ని చూసుకొని మనం వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక. అంటే కొందరు ఏం చేస్తున్నారంట? మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు అంటే సమాజముగా కూడుకోవడం మానుకుంటున్నారు, దేవుని దగ్గరికి రావడం మానుకుంటున్నారు, దేవుని వాక్యం వినడం మానుకుంటున్నారు, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు మందిరాన్ని మానేశావు? నువ్వు ఎందుకు దేవునితో ఉండే సావాసాన్ని పోగొట్టుకున్నావు? నువ్వు ఎందుకు మందిరానికి వెళ్ళడం లేదు అని దేవుడు ఒకవేళ ఈ సమయంలో నిన్ను ప్రశ్నిస్తున్నాడేమో. ఒకవేళ దేవుడు తన ఆత్మ ద్వారా మరలా నీతో మాట్లాడుతున్నాడేమో. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నిజమే కదా, నువ్వు కూడా అనేక సార్లు మందిరాన్ని ఎగరగొట్టావు, అనేక సార్లు మందిరానికి దూరమైపోయావు, అనేక సార్లు మందిరానికి వెళ్ళాలి అనుకుంటావు కానీ నీ వల్ల కావడం లేదు. ఏదో ఎక్కడి నుంచో ఒక సమస్య వచ్చి పడుతుంది, ఎక్కడి నుంచో బలహీనత వచ్చి పడుతుంది, ఎక్కడి నుంచో అనారోగ్యం వచ్చి పడుతుంది. ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి అనారోగ్యము, నువ్వు కలిగి ఉన్నటువంటి బలహీనత, నువ్వు కలిగి ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ఆ సమస్యల గుండా మందిరానికి వెళ్ళలేకపోతున్నావా? ప్రార్థన చేయలేకపోతున్నావా? దేవునితో సంబంధాన్ని కొనసాగించలేకపోతున్నావా? అందుక దేవుడు ఏమంటున్నాడు అంటే, అనేక మంది అనకుండా కొందరు మానుకొనొస్తున్నట్లుగా సమాజముగా కూడట మానేస్తున్నారు. అయితే నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మన సంఘంలో కొందరు మానుకుంటున్నారంటే తప్పెవరిది? అర్థమైందా? మరొకసారి, ఈరోజు సమాజంగా కూడుకుంటున్నటువంటి మనము, సంఘంగా కూడుకుంటున్నటువంటి మనము, ఒక వ్యక్తి మందిరానికి రాలేదు అంటే తప్పెవరిది? విశ్వాసిదా, కాపరిదా? మొదటిగా విశ్వాసదే, రెండవదిగా కాపరిది. ఇక్కడ అనేక మంది ఎవరిని మర్చిపోతున్నారంటే సంఘ కాపరిని మర్చిపోతున్నారు. సంఘ కాపరిని. ఈ వారము మందిరానికి రాలేదంటే సంఘ కాపరి ఫోన్ చేయడం లేదండి,
మందిరానికి రాలేదు అంటే సంఘ కాపరి అడగడం లేదండి. మందిరానికి రావడం లేదు అంటే సంఘ కాపరి యోగక్షేమములను తెలుసుకోవడానికి గృహానికి రావడం లేదండి. లేరా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో అలాంటి సేవకులు? సేవక, ఇది నీకు తగునా? సేవక, ఇది నీకు మంచిదా? ఒక విశ్వాసి, నీవు నీ వాక్యము ద్వారా బలపడుతున్నటువంటి ఒక విశ్వాసి మందిరానికి రాలేదు అంటే ఆ ఆత్మ పట్ల భారము నీకుందా? లేదా పోతే పోన్లే అని వదిలేస్తున్నావా? ఈరోజు చూడండి సంఘాలు విడిపోవడానికి, ఈరోజు చూడండి సంఘాలు ఉన్నప్పటికీ అదే ఊర్లో, అదే పట్టణాల్లో మళ్ళా సంఘం ఏర్పడడానికి కారకులు ఎవరంటే మొట్టమొదటిగా సేవకులే ప్రాబ్లం అయిపోయారండి. సేవకులే ప్రాబ్లం. ఎవరితో ప్రాబ్లము? విశ్వాసులతో ప్రాబ్లం అయిపోయారు. ఎందుకు ప్రాబ్లం అయిపోయారు అంటే దీనికి సంబంధించినటువంటి విషయాలు, లోతైనటువంటి మర్మాలు ఈ యొక్క వారంలో ఉన్నాయి. ఈ వారంలో ఉన్నాయి. మనం ఒక 100 మందితో ఒక ప్రోగ్రామ్‌ను కాంటాక్ట్ చేస్తున్నాం మనం. 60 మంది సంఘ పెద్దలు, 40 మంది సేవకులు. అందులో కొన్ని విషయాలు ఉంటాయండి. పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు కాబట్టి ఆ రోజు మీతో మాట్లాడతా కావాలంటే దాని గురించి. ఈరోజు ఒక విశ్వాస సంఘానికి రాలేకపోతున్నాడు అంటే ఎవరిది తప్పు? సంఘ కాపరిది తప్పు. ఎందుకు సంఘ కాపరిది తప్పు అంటే సంఘ కాపరి ప్రవర్తన సరిగి ఉంటే విశ్వాసి వస్తాడు మందిరానికి. సంఘ కాపరి సరిగా పట్టించుకుంటే విశ్వాసి వస్తాడు మందిరానికి. సంఘ కాపరి సరిగా వాళ్ళతో సమయాన్ని గడిపితే మందిరానికి వస్తాడు ఒక విశ్వాసి. ఈరోజు సంఘంలో సభ్యులుగా 50 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, మన సంఘ కాపరి నేను మందిరానికి వెళ్ళకపోతే అడుగుతాడు. నన్ను అడుగుతాడు, నన్ను ప్రశ్నిస్తాడు, నన్ను నిలదీస్తాడు, నా పైన కోపపడతాడు అని చెప్పగలిగే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు మన మధ్య ఈరోజు? లేరండి. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి. కొత్తగా ఒక మందిరానికి నువ్వు వెళ్తే కొత్త వాళ్ళొచ్చారా? చప్పట్లు కొట్టండి అంటారు. కొత్త వాళ్ళొచ్చారా? షేక్ హ్యాండ్ ఇవ్వండి అంటారు. కొత్త వాళ్ళొచ్చారా? పలకరించండి అంటారు. అంతే. తర్వాత రాలేదనుకోండి, ఈరోజు అనేక సంవత్సరాలుగా, అనేక నెలలుగా మన సంఘానికి సంబంధించినటువంటి ఒక విశ్వాసి మన సంఘంలో లేడు. మనమందరం వెళ్ళి బలపరుస్తామా? మనమందరం ప్రార్థన చేద్దామా? మనమందరం ఆ వ్యక్తితో మాట్లాడదామా? అనే సేవకుడు లేడండి ఈ రోజుల్లో. మీరు చూడండి, గమనించండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఆలోచన చేయండి. ఒక్కసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నాకెందుకులే అని నువ్వు అనుకుంటావా? నాకెందుకులే ఈ వచ్చినటువంటి గొడవ, నాకు రావాల్సినది వస్తుంది అని నువ్వు అదే భ్రమలో బ్రతుకుతున్నావా? జాగ్రత్త. దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చింది ఎందుకు? పట్టించుకోకుండా ఉండడానికా? దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చింది ఎందుకు? నీ ఇష్టానుసారంగా నీకు సమయం వచ్చినప్పుడు నీకు అనుకూలంగా ఉండే వారితో నడుపుకొని వెళ్ళడానికా? ఈరోజు దేవుడు నీకు సమయాన్ని, సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? అంటే నీతో నలుగురు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా నువ్వు ముందుకు వెళ్ళిపో అనడానికా? ఈరోజు నీ సంఘంలో ఒక విశ్వాసి రాకపోతే ఆయన గురించి మొరపెట్టవే? ఒక విశ్వాసి రాకపోతే ఆయన గురించి ప్రార్థన చేయవే? ఒక విశ్వాసి రాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శము చేయవే? ఒక విశ్వాసి దగ్గరకు వెళ్ళి కొన్ని విషయాలను మాట్లాడలేకపోతావే? లోపము నీలో పెట్టుకొని మందిరానికి రాలేదు అని చెప్పుకుంటూ, మైకంలో చెప్పుకుంటూ, వాక్యంలో చెప్పుకుంటూ బ్రతికేస్తున్నటువంటి సేవక, ఇది నీకు మంచిది కాదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంట? 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక, అంటే మానుతున్నారండి సమాజముగా కూడుకోవడం. ఈరోజు దౌర్భాగ్యం, దౌర్భాగ్యం. అలాంటి పరిస్థితులు వచ్చేసాయి సంఘంలో ఈరోజు. మీరు గమనించండి, అలాంటి పరిస్థితులు తీసుకువచ్చింది ఎవరు? మీకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు వెళ్తున్నారు? మీకు తెలుసు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ మాటను తెలుపమంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయి. ఎలా ఉంది సంఘము? ఎలా ఉంది సంఘ సభ్యులలో ఉన్నటువంటి వ్యక్తులు? ఎందుకు మానుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? దాని గురించి ఎప్పుడైనా దేవుని దగ్గర మాట్లాడావా? అయ్యా, నాకు ఇంతమంది ఉన్నారు, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంత మంది లేదా ఇన్ని సంఘాలు నేను నడపాలి. అయితే కొంతమంది సంఘానికి రావడం లేదే. నా వాక్యం విన్నటువంటి వాళ్ళు, అప్పటి నుంచి నా సంఘంలో ఆధ్యాత్మికంగా బలపడినటువంటి వారు, నా సంఘమును విడిచి ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాడు ఈరోజు నా సంఘాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
అని ఎప్పుడైనా కన్నీళ్ళు కార్చావా? ఉన్నారా అలాంటి మంచి సేవకులు? లేరండి. ఈరోజు మందిరాన్ని మానేస్తున్నాడు ఒక విశ్వాసి అంటే 100% ఎవరిది తప్పు? సంఘ కాపరిది తప్పు. ఈయనొక్కడేనా? మరి ఈయన వెనక ఉన్నటువంటి సంఘంలో సభ్యులు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు గూడా దానికి కారకులు కారా? వాళ్ళు గూడా కారకులేనండి. ఈరోజు మందిరానికి రాలేదు అంటే సంఘ కాపరి రాడు. సంఘ కాపరి వెనక ఉన్నటువంటి చెప్పండి. వాళ్ళు రారు. వాళ్ళు వదిలేస్తారు. ఈయన వదిలేస్తాడు. వాళ్ళు వదిలేసి ఈయన విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? వేరే సంఘానికో లేదా ఆయన ఒక సంఘాన్ని కల్పించుకుంటున్నాడంటే ఆ అవకాశం నువ్వు ఇచ్చినట్లు కాదా? ఆ సమయం నువ్వు ఇచ్చినట్లు కాదా? అలా ఒక వ్యక్తి ఒక సంఘానికి రాకుండా సంఘాన్ని ఏర్పాటు చేశాడంటే దానికి కారణం మీరు కారా? ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. అందుకే ఈరోజు మానేస్తున్నారు అంటే దేవుడు బాధపడుతున్నాడండి. అయ్యో! నా సంఘములో తరతరాల నుంచి నా సంఘంలో సంవత్సరాల నుంచి నా సంఘంలో అనేక నెలల నుంచి ఆధ్యాత్మికంగా నా పిల్లలున్నారు. ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి పిల్లలు లేరు. ఎవరున్నారు? వ్యాపారము చేసేవాళ్ళున్నారు. రాజకీయం చేసేవాళ్ళున్నారు. తమకు సంబంధించినటువంటి వాళ్ళనే ముందుకు తీసుకొని వెళ్ళేవారున్నారు గానీ, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. భారం కలిగినటువంటి వాళ్ళు లేరు. ఆ సంఘం పట్ల ఒక ఉష్ణ కలిగినటువంటి వ్యక్తులు లేరు అని దేవుడు బాధపడడా? దేవుడు మనసు నొచ్చుకోడా? మిమ్మలనా సేవకునిగా నిలబెట్టింది. మిమ్మలనా పెద్దలుగా నిలవబెట్టింది. మీ వల్ల ఏమైనా ఉపయోగాలున్నాయా? ఏం ఉపయోగాలు లేవండి. ఏం ఉపయోగాలు లేవు. అందుకే దేవుడు అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా వాళ్ళు మానుకోవడానికి మనం కారణం కాకూడదండి ఎప్పుడు గూడా. ఈరోజు నా వల్ల ఒక వ్యక్తి మందిరానికి రాకుండా ఉండాడు అనే కారణం రాకూడదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే మరొక మాట అంటాడాయన. ఏమంటాడు అంటే, ఈ మందిరానికి రాలేక ఉన్నటువంటి వారి పట్ల ఈ కాపరులు గాని, పెద్దలు గాని, సావాసంలో ఉన్నటువంటి వాళ్ళు గాని మళ్ళా పట్టించుకోరు. మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మళ్ళా వాళ్ళ క్షేమములను, వాళ్ళ బాగోగులను వాళ్ళు అడగరండి. వదిలేస్తారు. వదిలేస్తారు. వదిలేస్తారు కాబట్టి వాళ్ళు పక్కకెళ్ళిపోయారు. అయితే దేవుడు నిన్ను వదిలేస్తాడా? ఒకసారి ఆ వచనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏమన్నాడు? బాగా గుర్తుపెట్టుకోండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. కాయుచున్నారు. బైబిల్ గ్రంథము ఇంత స్పష్టంగా దేవుడు రాయిస్తే నువ్వు ఎలా మర్చిపోయావయ్యా ఈ వాక్యాన్ని? నువ్వు ఎలా మర్చిపోయావా ఈ వచనాన్ని? ఎవరు లెక్క చెప్పాలి? మీరు లెక్క చెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. నాకొద్దు. నాతో ఉన్నటువంటి వారికొద్దు. సంఘానికి గూడా నువ్వు వద్దా? కానీ ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. ఎవరి పట్ల? ఒక వ్యక్తి మందిరానికి రాకుండా మానుకున్నాడు అంటున్నాంగా, ఆ వ్యక్తి పట్ల ఎవరు లెక్క చెప్పాలి? ఆ సీజన్‌లో, ఆ జనరేషన్‌లో, ఆ వాక్యము చెప్పే సమయంలో, సందర్భంలో, ఆ దినాలలో, ఆ సంవత్సరాల్లో ఎవరైతే ఉన్నారో, కారకులు ఎవరైతే అయ్యారో వాళ్ళను దేవుడు ఊరికనే వదిలేస్తాడా? ఖచ్చితంగా, ఖచ్చితంగా, ఖచ్చితంగా తాట తీస్తాడు. తాట తీస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను సేవకుడినైపోయాను. నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నన్ను అభిషేకించాడు. నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నాతో ఉన్నాడు అని. నువ్వు అనుకుంటున్నావు, అందరూ మనుషులంతా కూడా నాకు సపోర్ట్‌గా ఉన్నారని. అయితే ఒక్క రోజు ఉన్నది దేవుడు ఆ రోజున ఏం చేస్తున్నాడంటే నీ తాట తీస్తాడు జాగ్రత్త. అందుకే అనేక మంది సేవకులు కావద్దు. దేవుని పట్ల భయము, సంఘము పట్ల భయము, భక్తి, దేవుడు చూపించే ప్రేమ, దేవునిలో ఉన్నటువంటి ఆ ఆశ నీలో లేకపోతే నువ్వెందుకు? వదిలేసి పని చూసుకో. అర్థమవుతుందా? వదిలేసి పని చూసుకో. దేవుని సేవలో ఉన్నటువంటి నీవు ఒక్క వ్యక్తి మందిరానికి రాకపోతే అడగలేకపోతున్నావే, సిగ్గులేదు నీకు? అడుగుతున్నా. సిగ్గుందంటావా? లేదండి. కొంతమందిని చూడండి, సిగ్గనేది లేదు. వాళ్ళకేం కావాలి? డబ్బు కావాలి. వాళ్ళకేం కావాలి? దశమ భాగాలు కావాలి. వాళ్ళకేం కావాలి? తినడానికి కావాలి. ఇలాంటి వాళ్ళు లేరా సంఘాలలో? ఈరోజు రూ. 10 తక్కువయిందంటే 10 సార్లు అడుగుతాడు మన మందిరంలో. ఎందుకు డబ్బులు తక్కువ పడ్డాయి, తక్కువ పడ్డాయి, తక్కువ పడ్డాయి.
ఒక కుటుంబం రాకపోతే ఎప్పుడైనా అడిగావా? ఇలాంటి వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? సంఘాన్ని నడిపేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? సంఘములో పెత్తనము చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? నాదే నడవాలని ముందుకు వెళ్తున్నావు గానీ, ఎప్పుడైనా ఆ స్థానాన్ని దేవునికిచ్చే ప్రయత్నం చేశావా? ఇవ్వలేదు కదా నువ్వు. ఇవ్వలేదు కదూ. అసలు ఈ వాక్యము తెలిస్తే నీకు నిద్ర పెట్టదు తెలుసా? నిద్ర పట్టదు తెలుసా? సేవకుడిగా ఉన్నటువంటి నేను, ఇన్ని ఆత్మలకు కాపరిగా ఉన్నటువంటి నేను, వీళ్ళ అందరి విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి అని ఎప్పుడైనా నీకు అనిపించిందా? ఎంతసేపు కారులో తిరిగానా? ఎంతసేపు ఆ రెస్టారెంట్, ఈ రెస్టారెంట్ తిరిగానా? ఎంతసేపు ఎక్కడ డబ్బు వస్తుందో అక్కడికి వెళ్ళానా? ఇదే నీ ఆలోచన కదూ. సరిచేసుకో. ఇప్పుడైనా దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా హెచ్చరిస్తున్నాడేమో. ఇప్పుడైనా సరి చేసుకునే ప్రయత్నం చేస్తావా? దేవుడు నిన్ను సరిచేయాలనుకుంటున్నాడేమో. నా మాటల ద్వారా, వాక్యము ద్వారా నీవు ఏం చేయొద్దు? బాధపడొద్దు. నువ్వేం చేయొద్దు? కోపపడొద్దు. నువ్వేం చేయొద్దు? ఒకవేళ అవును నిజమే, అలాంటి వ్యక్తితో దేవుడు నాతో మాట్లాడతాడని మనసు మార్చుకో. నిజమే, దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడని నువ్వు ఎందుకు అనుకోకూడదు? అందుకే ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియపరిచాడు. మీ పై నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఈరోజు పాకిస్తాను సరిహద్దుల్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాస్తున్నారండి మనల్ని. కాస్తున్నారు వాళ్ళు. ఏం కాస్తున్నారు? మన భారతదేశంలో ఏ ఒక్కరు కూడా దాడి చేయడానికి రాకూడదు. ఏ ఒక్క ఉగ్రవాది కూడా రాకూడదు. మేమందరము ఈరోజు ఆరాధన చేసుకుంటున్నాము. మేమందరము ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మేమందరం కూడా సంతోషంగా, సమాధానంగా ఉన్నాము అంటే కారకులెవరు? సైనికులు కాదా? ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు కాదా? వాళ్ళు ఎంత చక్కగా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారండి. కాపాడుతున్నారండి. వాళ్ళ కుటుంబాలను వదిలేసి, వాళ్ళ బంధువులను వదిలేసి, వాళ్ళ స్నేహితులను వదిలేసి, వాళ్ళ తోబుట్టులను వదిలేసి, వాళ్ళ పెళ్ళాలను, వాళ్ళ పిల్లలను వదిలేసి మనల్నే కాపాడుకోవడానికి పగలు రాత్రి ఆ సరిహద్దుల్లో ఎవరు మన దేశం మీద దాడి చేస్తారో, ఎవరు మన దేశం మీద మనుషులను చంపేస్తారని కంటికి రెప్పల వాళ్ళు కాపాడుతూ ఉంటే అంత అంత విశ్వాసం కూడా ఈరోజు ఎవరిలో లేదు? సేవకుల్లో లేదండి. కంటికి రెప్పల సంఘాన్ని కాపాడదాము అనేవాళ్ళు లేరు. కంటికి రెప్పలాగా నా విశ్వాసాలను నేను కాపాడుకోవాలని అనే సేవకుడు లేడు. కంటికి రెప్పలాగా నా ఆధ్యాత్మిక సంఘాన్ని నేను బలపరుచుకోవాలని అనే వ్యక్తి లేరండి. ఈరోజు మన దేశాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము బాగున్నాం. ఈరోజు సంఘాన్ని కాపాడే వాళ్ళు ఉంటే సంఘాలు కూడా బాగుపడతాయి కదా. బాగుపడతాయా లేదా? బాగుపడతాయి ఖచ్చితంగా. మరి అలా లేదండి మనము. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంట? లెక్క అప్పగించాలి. ఎవరి లెక్క అప్పగించాలి? డబ్బుల విషయంలో మాట్లాడడం లేదు సేవక. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మల విషయంలో మాట్లాడుతున్నాడు. ఈరోజు డబ్బైతే నువ్వు లెక్క చెప్పేస్తున్నావు సంవత్సరం వచ్చేలోపు. ఏమని? సంవత్సరం వరకు ఇన్ని ఖర్చు చేశామండి, ఇన్ని చేశామండి, ఇంత అయిందండి, ఇంత ఉందండి, ఇంత వెనకేసుకున్నామండి. రైట్, ఈ లెక్కలు బాగున్నాయండి. మరి ఆత్మల పట్ల లెక్కలెక్కడండి? అర్థమవుతుందా? నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆత్మలను సంపాదించావు? పోనీ ఎన్ని ఆత్మలకు స్వచ్ఛమైన వాక్యాన్ని ఇవ్వగలిగావు? పోనీ ఎంత మంది ఆత్మీయుల ద్వారా అంటే విశ్వాసుల ద్వారా నీ సాక్ష్యం మంచిగా ఉంది. ఇలాంటి కాపరి నేను పోగొట్టుకోకూడదు అని ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలరు? ఇక్కడ తెలిసిపోతుంది. నువ్వు ఏదే తోడేలా ఇంకా వద్దులేండి మనం చెప్పకూడదు. అందుకే బాగా ఆలోచించేయండి మరొకసారి. అందుకే ఈరోజు మానుకున్నటువంటి వారి విషయంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. మానుకుంటున్నటువంటి వారి విషయంలో దేవుడు అడుగుతున్నాడు. అందుకే వాళ్ళ పట్ల ఏమంట? లెక్క అప్పగించాలి. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. అక్కడ మరొక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం అండి. 37వ వచనంలో చూసుకుంటూ వచ్చే ప్రయత్నం చేద్దాము. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కాలము కొంచెముగా ఉన్నది. ఎవరికి కొంచెముగా ఉన్నది? ఎవరికి? కాలము కొంచెముగా ఉన్నది. ఎవరికి? సేవకులక? విశ్వాసులక? పెద్దలక? ఎవరికి కాలము కొంచెముగా ఉన్నది?
ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తాడు. దేవుడు వస్తాడు. ఆయన రాకడలో దేవుడు ఏం చేస్తాడు? ఆయన వస్తాడు. మరి ఆయన వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి కదా మనము. ఈరోజు సంఘమే సిద్ధంగా లేదండి. వదిలేద్దాం. సంఘంలో ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి పెద్దగా ఉన్నటువంటి నీ కుటుంబమైన సిద్ధంగా ఉందా? వదిలే వాళ్ళందరి జోలికి కూడా మనం వద్దండి. ఈరోజు నా ఆత్మ నేను, నీ ఆత్మ నువ్వు, మన ఆత్మలను మనం పరిశీలన చేసుకుందాం. ఏం పరిశీలన చేసుకుందాము? మేము సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే ఏది? ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే అది ఎవరికి మేలు? ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే అది ఎవరికి మంచిది? ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే దానివల్ల మనకు కలుగుతున్నటువంటి మేలేంటి? ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆలోచన చేశామా? చేయలేదు కదండీ! మరి దేవుడు ఏమంటున్నాడండి? ఆలోచన చేయాలి. కాబట్టి 38వ వచనంలో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెను వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. విశ్వాసమూలముగా నీతిమంతుడైనటువంటి వాడు జీవించును గాని అతడు వెనకకు వెళ్ళకూడదు అంటున్నాడు దేవుడు. ఈరోజు మన సంఘాల్లో అనేక మంది వెనక పడిపోతున్నారు. కారణం ఎవరు? అనేక మంది మందిరానికి రాలేకపోతున్నారు. కారణం ఎవరు? అనేక మంది దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నారు. కారణం ఎవరు? యవ్వనస్తులను చూడండి, కుటుంబాలను చూడండి, వ్యక్తులను చూడండి. ఈరోజు అనేక మంది మనము గమనించినప్పుడు, చూస్తున్నప్పుడు వెనుతిరుగుతున్నారు. ఈ వెనుతిరగడానికి కారకులెవరు? వాళ్ళను దేవుడు విడిచిపెడతాడా? 100% విడిచిపెట్టడు. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడు? ప్రతి వాని లెక్క ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉంది. ఈరోజు మీ లెక్కలు నా దగ్గర లేవు గాని మీ అందరి లెక్కలు, నా లెక్క ఎవరి దగ్గర ఉంది? నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుని దగ్గర లెక్క ఉంది. లెక్క ఉంది. ఆయన అండి నీకు తీర్చేది తీర్పు. ఆయనండి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పేది. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనం ఏం చేయగలగాలి? వెనక తిరగొద్దు అంటుంది దేవుని వాక్యము. ఈరోజు నీ వల్ల ఒక కుటుంబమే వెనక పడిపోతుంది అంటే ఎంత సిగ్గుచేటు. ఈరోజు నీ వల్ల ఒక కుటుంబం వేరే మందిరానికి వెళ్తుందంటే ఎంత సిగ్గుచేటు. ఈరోజు మీ వల్ల ఒక కుటుంబంలో మీరు చేయవలసినటువంటి ప్రార్థనలు వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు. ఈరోజు మీరు దేవుని కుటుంబంగా సేవకులుగా వెళ్ళి దర్శించవలసినటువంటి కుటుంబాలను మీరు దర్శించకుండా వేరే వ్యక్తి వచ్చి వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేసి ఆ కుటుంబాలను బలపరుస్తున్నాడంటే ఎలాంటి హీన స్థితికి మీరు దిగజారిపోయారో ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి హీన స్థితికి మీరు పడిపోయారో ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, వెనక వెళ్ళకూడదు. మందిరానికి రాకుండా ఉండకూడదు. వాళ్ళ విషయంలో మీరు లెక్కలు అప్పగించాలి. ముగింపులోకి వెళ్ళిపోతున్నా. లెక్కలు అప్పగించాలి. లెక్కలు చెప్పాలి అంటున్నది దేవుని వాక్యము. అంటున్నది దేవుడు నీతో, నాతో, మనతో అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనము చేయవలసినటువంటి విషయాలు, గ్రహించగలిసినటువంటి విషయాలు, మన అందరిలో నుంచి బయటికి రావాల్సినటువంటి విషయాలు ఏంటంటే సమయము కొద్దిగా ఉన్నది. సమయము కొద్దిగా ఉన్నది. ఆ కొద్ది సమయంలోనే పరిశుద్ధంగా ఉండు, నీతివంతుడిగా ఉండు, యథార్థవంతుడిగా ఉండు, భక్తిపరుడుగా ఉండు, ప్రార్థన పరులుగా ఉండు. ఇంకా నీకు తెలిసినవి ఎన్నైతే ఉంటాయో అన్ని ఉండడానికి ప్రయత్నము చేద్దాం. ఆధ్యాత్మికంగా బలపడే ప్రయత్నము చేద్దాం. అందుకే మన అందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట, మనము తిరిగిపోయినటువంటి వాళ్ళను, పడిపోయినటువంటి వాళ్ళను, వెనక ఉన్నటువంటి వాళ్ళను, మళ్ళీ మన మందిరంలో కనిపించలేనటువంటి వాళ్ళను తీసుకువచ్చే ప్రయత్నము చేద్దాం. తీసుకువచ్చి వాళ్ళను బలపరిచే ప్రయత్నము చేద్దాం. తీసుకువచ్చి వాళ్ళను దేవునిలో ఎదిగే వ్యక్తులుగా మనం చేద్దాం. ఎంతసేపు తినేది, ఇంకా ఆ ఆ సర్వెండింగ్లో ఉండేది, మనకెంత వచ్చింది అనేది చూసుకునేది కాకుండా ఇప్పటి నుంచి ఎంతమంది వస్తున్నారు, వాళ్ళని ఇంకా బలపరచాలంటే ఏం చేయాలి, ఆధ్యాత్మికంగా ఉండాలంటే ఎలాంటి దేవుని మాటలు అందించాలి అనే ప్రయత్నాలు అయితే మనం చేసే ప్రయత్నాలు చేద్దాం. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనము ఈరోజు మన వాక్యాన్ని వింటున్నటువంటి మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో మీకందరికి కూడా దేవుని పేరిట నేనేమో తెలియపరుస్తున్నాను అంటే, ఈరోజు మీ కుటుంబంలో ఎవరైనా మందిరానికి వెళ్ళకుండా ఉన్నట్లయితే మన ఛానల్ను పరిచయం చేయండి.
అలాంటి వారు ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు ఖచ్చితంగా. ఈ 30 నిమిషాల వాక్యంలో ఏదో ఒక మాట ఆయనకు తగులుతుందండి, తగులుతుంది. అందుకే నేను ఎప్పుడు కూడా అంటూ ఉంటాను, 30 నిమిషాలు, 40 నిమిషాలు, ఒక గంట మెసేజ్‌లో ఒక్క మాట దేవుని మాట నీ హృదయానికి తగిలిందనుకోండి, అది దేవుడు నాతో మాట్లాడాడు అని మీకు స్పష్టమవుతుంది. అలా మన ఛానల్‌లో మీరు ఎన్ని వీడియోలైనా చేయండి. అన్ని వీడియోలు మీరు చూసినప్పుడు ఒక్క మాటనే మీ హృదయాన్ని తాకుతుంది. దేవుడు నాకు అదే చెప్పాడు. నేను అదే మీకు చెప్తున్నాను. కాబట్టి కాలము కొద్దిది. కాలము సమీపించినది. విశ్వాసి నీతిగా జీవించాలి. నీతిగా జీవించాలి. యథార్థంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలి. ఈరోజు దేవుని మందిరానికి దూరమైపోయినటువంటి వారు, దేవుడంటేనే ఆ మందిరానికి ఏం వెళ్తాంలే అంటున్నటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళకి మన ఛానల్‌ను పరిచయం చేయండి. వాళ్ళు మారకపోతే, వాళ్ళ జీవితాలు మార్చబడకపోతే నా ఛానల్‌లో వాక్యం చెప్పడం ఆపేస్తా నేను. అర్థమైందో లేదో ఈ మాట. ఆపేస్తా నేను. ఎందుకంటున్నా ఈ మాట ఇంత ఖచ్చితంగా అంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముని ద్వారా మీరు మారతారు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో కొంతమంది మీరు వినిపించండి. వాళ్ళకనిపిస్తది వాక్యం అంటే ఇలా ఉండాలి. వాక్యం అంటే ఈ విధంగా చెప్పాలి. ఇప్పుడు మీకు తక్కువగానే చెప్పాను. ఈ వారంలో అన్నాను కదా! 100 మందితో కలవబోతున్నామని. అందులో మీరు చూడండి పరిశుద్ధాత్ముడు ఎన్ని రకాలుగా వాడుకుంటాడో మీరు ఆ రోజు మీరు తెలుసుకుంటారు. ఆ రోజు కోసం మీరు ప్రార్థించండి. ఈ రోజు కోసం, ఈ వాక్యం కొరకు మనం అందరం గూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుడా, జీవం కలిగినటువంటి దేవ, జీవాధిపతి, మమ్మల్నందరినీ మీ పాదాల చెంత సమర్పిస్తున్నామయ్యా. ఈ వాక్యము వింటున్నటువంటి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ హృదయాలను తెరవండి. వాళ్ళ హృదయంలో ఈ మాటలు ఉండాలి ప్రభువా. ఈ యొక్క ఛానల్‌లను ఇతరులకు ఎవరైతే పంపిస్తున్నారో, షేర్ చేస్తున్నారో అలాంటి వారికి అట్టి మనసును ప్రసాదించి అనేక మంది నీ విషయాలను తెలుసుకోవడానికి, సత్యమైన మార్గంలో రావడానికి, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దైవుని సేవకుల దగ్గర వెళ్ళడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మా ప్రాణాత్మ శరీరాలను మీ పాదాల చెంత సమర్పించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, ఎప్పుడు నిన్ను నీ వాక్యాన్ని మాత్రం హెచ్చించే వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.